మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. లంగ్ ఫైబ్రోసిస్ అనేది రివర్స్ కాదు 100%. ఎందుకంటే ఫైబ్రోసిస్ అన్నది స్కార్, అది స్కారింగ్ అంటే మనకి ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి హీల్ అవుతుంది, కానీ ఒక స్కార్ ఏర్పడుతుంది కదా, ఆ స్కార్ రివర్స్ అవుతుందా? అవ్వదు. అలానే లంగ్లో కూడా స్కారింగ్ అనేది వచ్చిన తర్వాత అది రివర్స్ అవ్వదు. సో స్కారింగ్ ఎందువల్ల వచ్చింది? ఐఎల్డి స్కారింగ్స్ వేరే ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చి స్కారింగ్ అయ్యే లంగ్ డిజీజెస్ కూడా ఉన్నాయి, లైక్ ట్యూబర్క్యులోసిస్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా లంగ్ స్కార్ అవుతుంది. బట్ అది ఐఎల్డి కేటగిరీ కిందకి రాదు. అది ఈ ఐఎల్డిస్ ఇంటర్స్టీషియం ఫైబ్రోసిస్ వల్ల వచ్చిన జబ్బుల్ని ఐఎల్డి కేటగిరీ కిందకి వస్తాం. సో ఈ ఫైబ్రోసిస్ అనేది రివర్సిబుల్ డిజీజ్ అయితే కాదు. కాకపోతే మన దగ్గర ఈ ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న మందులు ఏంటి అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండేదానికి ఉన్నాయి. యాంటీఫైబ్రాటిక్ డ్రగ్స్ ఇస్తే అట్లీస్ట్ ప్రోగ్రెస్ అవ్వకుండా, లేకపోతే ప్రోగ్రెస్ అయినా కొంచెం రేట్ ఆఫ్ ప్రోగ్రెషన్ తగ్గుతుంది అనమాట, కొద్దిగా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. అలాంటి మందులు అయితే ఉన్నాయి. ఎంత ప్రోగ్నోసిస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద రీజన్, అంటే ఏ కారణం వల్ల మనకు ఐఎల్డి వచ్చింది అన్న దాని మీదనే డిపెండ్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే మీకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, మీకు ఈ నిర్ధారణ అయిన టైంలో మీకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మీ లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ చూసి మనం ప్రోగ్నోసిస్ అనేది చేస్తామన్నమాట. అంటే ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అన్నది. ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది కారణం లేకుండా వచ్చే వన్ ఆఫ్ ద కామన్ ఐఎల్డీస్. ఆ ఐఎల్డీ ఈజ్ వెరీ ప్రోగ్నోసిస్ చాలా బ్యాడ్గా ఉంటుంది. దానికి మనకి ఓవరాల్గా మీడియన్ సర్వైవల్ 3 to 3.5 years, అంతకన్నా ఎక్కువ సర్వైవల్ చూడట్లేదు మనము ఆ కేసెస్లో. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ప్రాబబ్లీ ఒక 5 years దాకా బతుకుతున్నారు వాళ్ళు. అదే మనకి సిటీడీ ఐఎల్డీ అని చెప్పాను, ఆటో ఇమ్యూనిటీ, దానికి ప్రోగ్నోసిస్ బాగానే ఉంటుంది. ఎందుకంటే సిటీడీకి సంబంధించిన మందులు వాడుతుంటే దాని ప్రభావం కూడా ఈ లంగ్స్ మీద ఉంటుంది, కొంచెం ఆ ఫైబ్రోసిస్ అనేది తగ్గుతుంది. కాబట్టి కొంచెం వీళ్ళకి ప్రోగ్నోసిస్ బెటర్గా ఉంటుంది. అండ్ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్, అదే ఈ పక్షులకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వచ్చిన ఊపిరితిత్తులకు సంబంధించిన ఐఎల్డీస్, ఇది కూడా స్టెరాయిడ్స్కి బాగానే రెస్పాండ్ అవుతాయి ఇవి. సో దీనికి కూడా ప్రోగ్నోసిస్ కొంచెం బెటర్గా ఉంటుంది కంపేర్ టు ఐపీఎఫ్. సో మనకి ఏ కారణం చేత మనకి ఆ జబ్బు వచ్చింది అన్న దాన్ని బట్టి మనకి ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఐపీఎఫ్ ఇడియోపాథిక్ పల్మనరీ ప్రోగ్నోసిస్, అది పల్మనరీ ఫైబ్రోసిస్కి ప్రోగ్నోసిస్ చాలా పూర్గా ఉంటుంది. హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్కి బెటర్, సిటీడీ ఐఎల్డీస్కి ఇంకొంచెం బెటర్ అనమాట. కాకపోతే ఓవరాల్గా లైఫ్ స్పాన్ అయితే తగ్గుతుంది ఈ జబ్బులు వచ్చాక. యూజువల్గా అరౌండ్ 5 years అంటాము. బట్ ఇప్పుడు కొత్త మందులు వచ్చాక, ఆక్సిజన్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చాక 5 to 10 years వరకు కూడా మనం ప్రోగ్రెషన్ చూడొచ్చు అండ్ సర్వైవల్ చూడొచ్చు.